హృదయం ఓ పూజామందిరం. ప్రతిక్షణం మనస్సు కోరుతుంది దైవధ్యానం. సంపూర్ణ పూజకు సమయం కేటాయించలేదు బిజీ జీవితం. అందుకే వారంలో ప్రతిరోజు ఆయా అధిదేవతల పూజలను సవివరంగానూ సంక్షిప్తంగానూ ఎలా చేసుకోవాలో మూల మంత్రాత్మకంగా మీకందిస్తున్నాం. దర్శించండి. స్వాగతం. పూజకు వేళాయే, నిత్య పూజకు వేళాయే. ఇక ప్రతి ఇల్లు సకల పూజల మందిరమాయే. ఇలా అందరికీ ప్రీతికరమైన దేవుళ్ళు దేవతలు ఎందరో ఉన్నారు. ఏ రోజు అధిదేవతను ఆ రోజున పూజిద్దాం. సర్వ సుఖాలు పొందుదాం, ఆనందంగా జీవిద్దాం. ఇవాళ శనివారం. శనివారానికి అధిదేవత శ్రీ వెంకటేశ్వరుడు, జగత్ కళ్యాణకారకుడు, ప్రపంచ ప్రసిద్ధ నాయకుడు. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నియమనిష్టలతో పూజించి ఆరాధించేవారికి అన్ని కోరికలు నెరవేరుతాయి. కొండంత స్వామిని కొండంత పత్రితో మనం ఆరాధించలేకపోవచ్చు. కాని యథాశక్తితో ఆనంద నిలయుణ్ణి అర్చించి తరిద్దాం. ఏడు కొండల వెంకటరమణ, సప్తగిరీశ తిరుమల సదన, భవభయహరణ పాప వికరణ, అన్నద శయన వెంకటరమణ. ఏడు కొండల వెంకటరమణ, సప్తగిరీశ తిరుమల సదన, భవభయహరణ పాప వికరణ, వన్నగ శయన వెంకటరమణ. జయ 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 శ్రీ శుభకర వదన, జయ 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 శ్రీ సద్గుణ భూషణ, జయ జయ వెంకట వరగిరి రమణ, తిరుమల తిరుపతి వెంకటరమణ. టీవీ ద్వారా మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించడం వల్ల ఇంటిలో ఆధ్యాత్మిక భావజాల శబ్ద తరంగాలు వ్యాపిస్తాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ గృహమంతా నిండిపోతాయి. అద్భుత అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి. గృహమంతా పునీతమవుతుంది. ప్రతి నివాసం శ్రీనివాసమవుతుంది. ప్రతి ఒక్కరిలో ఆహ్లాదం, ఆనందం వెల్లివిరుస్తాయి. నేటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజకు వేళాయిలో నేటి దైవ పూజలో స్వామివారి మూలమంత్రం, ధ్యానమంత్రం, షోడశ నామాలు, అష్టకం, నామావళి సమర్పిస్తున్నాం. పద్మావతి అమ్మవారిని స్తుతించే మూలమంత్రం అందిస్తున్నాం. వీటిని మనస్సు పెట్టి చేసినా, కనులతో చూసినా, కనీసం వీణుల విందుగా ఆలకించినా లేదా వింటూ స్మరించినా సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలు, కన్నీళ్లు తొలగిపోయి అపూర్వ విజయాలు మీ సొంతమవుతాయి. ఇంద్రునికి అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇంద్రునికి అభయంబులిచ్చు చేయి, ఇంద్రునికి అభయంబులిచ్చు చేయి. స్వామివారిని మూల మంత్రంతో అర్చించాలి. నమంత్రమక్షరం నాస్తి. అక్షరం ప్రతిదీ కూడా మంత్రమే. మననాద్ త్రాయితేతి మంత్ర. మననం చేసినందువల్ల మనలో ఒక కొత్త శక్తిని పెంపొందింపజేస్తూ మనలను పునరుజ్జీవింపజేసేదే మూల మంత్రం. ఓం
वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय నమంత్రమక్షరం నాస్తి. మంత్రం కాని అక్షరం ఎలా ఉండదో ధ్యాన రూపంలో కూడా ఆ స్వామిని ఆవాహన చేసుకోగలిగితే, మనస్సులో నిలుపుకోగలిగితే అంతకంటే అదృష్టం మనకి ఉంటుంది. శ్రీ వెంకటేశం లక్ష్మీశం శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నం అభీష్టదం అనిష్టఘ్నం అభీష్టదం శ్రీ వెంకటేశం లక్ష్మీశం శ్రీ వెంకటేశం లక్ష్మీశం శ్రీనివాసం భజే నిశం శ్రీనివాసం భజే నిశం భక్తానుగ్రాహకం విష్ణు భక్తానుగ్రాహకం విష్ణు సుశాంతం గరుడధ్వజం సుశాంతం గరుడధ్వజం ప్రసన్నసాలగ్రామరూపం ప్రసన్నసాలగ్రామరూపం శ్రీనివాసం భజే నిశం శ్రీనివాసం భజే నిశం గంగాదితీర్థజనకపాదపద్మసుతారకం గంగాదితీర్థజనకపాదపద్మసుతారకం శంఖచక్రాభయకరం శంఖచక్రాభయకరం శ్రీనివాసం భజే నిశం శ్రీనివాసం భజే నిశం స్వామివారి సేవ ఎంత చేసినా తనవి తీరనిది కనుక ఆ స్వామివారిని షోడశ నామాలతో అర్చన చేద్దాం. షోడశ కళా ప్రపూర్ణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కనుక ఆ స్వామివారికి వేలాది వేలాది కోట్లాది లక్షలాది నామాలలో 16 నామాలతో షోడశ నామాలతో అర్చన చేద్దాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః ఓం శ్రీ వెంకటేశాయ నమః ఓం శ్రీవత్సవక్షసే నమః ఓం శ్రీవత్సవక్షసే నమః ఓం శాశ్వతాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కేశవాయ నమః ఓం కేశవాయ నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణవే నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం పురుషోత్తమాయ
वैकुण्ठपतये नमः। ॐ वैकुण्ठपतये नमः। ॐ यादवेन्द्राय नमः। ॐ यादवेन्द्राय नमः। ॐ चक्रधराय नमः। ॐ चक्रधराय नमः। ॐ निर्गुणाय नमः। ॐ निर्गुणाय नमः। ॐ शार्ङ्गपाणये नमः। ॐ शाङ्खपाणये नमः। ॐ जगद्व्यापिने नमः। ॐ जगद्व्यापिने नमः। ॐ दामोदराय नमः। ॐ दामोदराय नमः। ॐ त्रिविक्रमाय नमः। ॐ त्रिविक्रमाय नमः। ॐ अनघाय नमः। ॐ अनघाय नमः। ॐ अलर्मेल्मङ्गासहित श्रीवेङ्कटेश्वराय नमः। ॐ अलर्मेल्मङ्गासहित श्रीवेङ्कटेश्वराय नमः। మూల మంత్రంతో మనస్సును ఆవాహన చేసుకున్నాం, ధ్యానం చేశాం, షోడశ నామాలతో అర్చన చేశాం. అయినా ఇంకా ఆ స్వామిని కొలుచుకుందాం అనే మన మనస్సులో తహతహ ఇంకా మిగిలే ఉంది కాబట్టి ఆ స్వామి వారిని అష్టకంతో అర్చించుకుందాం. शेषाद्रिवासं शरदिन्दुवासं शृङ्गारमूर्तिं शुभदानकीर्तिं श्रीश्रीनिवासं शिवदेव सेव्यं श्रीवेङ्कटेशं शिरसा नमामि। श्रीवेङ्कटेशं शिरसा नमामि। सप्ताद्रिदेवं सुरराजसेव्यं सन्तापनाशं सुविलासकोशं सप्ताश्वभासं सुमनोज्ञभूषं श्रीवेङ्कटेशं शिरसा नमामि। श्रीवेङ्कटेशं शिरसा नमामि। भूलोकपुण्यं भुवनैकगण्यं भोगीन्द्रचक्र भवरोगवैद्यं भास्वत्किरीटं बहुभाग्यवन्तं श्रीवेङ्कटेशं शिरसा नमामि। श्रीवेङ्कटेशं शिरसा नमामि। लोकान्तरङ्गं लयकारमित्रं लक्ष्मीकणत्रं ललिताब्जनेत्रं श्रीविष्णुदेवं सुजनैकगम्यं श्रीवेङ्कटेशं शिरसा नमामि। श्रीवेङ्कटेशं शिरसा नमामि। वीराधिवीरं विहगाधिरूढं वेदान्तवेद्यं विबुधाळिवन्द्यं वागीशमूलं वरपुष्पमालिं श्रीवेङ्कटेशं शिरसा नमामि। श्रीवेङ्कटेशं शिरसा नमामि। सङ्ग्रामभीमं सुजनाभिरामं सङ्कल्पपूतं समताप्रचारम् सर्वत्र संस्थं सकलागमन्तं श्रीवेङ्कटेशं शिरसा नमामि।
సుగుణాల వాలం శ్రీపుత్రితాతం శుకముఖ్యగీతం శ్రీసుందరీశం శిశిరాంతరంగం శ్రీవేంకటేశం శిరసా నమామి శ్రీవేంకటేశం శిరసా నమామి సమ్మోహదూరం సుసుఖసిరుసారం దాక్షిణ్యభావం దరహాసశోభం రాజాధిరాజం రమయా విహారం శ్రీవేంకటేశం శిరసా నమామి శ్రీవేంకటేశం శిరసా నమామి శ్రీవేంకటేశం శిరసా నమామి నమో వెంకటేశాయ నిత్యారణ్యయతీశం విశ్వగురు యశస్వినా శ్రీవేంకటేశ్వరం యాష్టకమరం పరికీర్తితం శ్రీవేంకటేశస్య దయాపరస్య స్తోత్రం చ దివ్యం సుజనాళి భావ్యం సంసారతారం సుసుభాలవాలం పఠन्तు నిత్యం విబుధాశ్చ సత్యం వెంకటేశాష్టకం కమలాకు చచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజజీప వెంకట శైలపతే. వైష్ణవ ధర్మంలో అమ్మవారిని విడిచి అయ్యవారిని స్తోత్రం చెయ్యరాదు. అమ్మవారిని పద్మావతి చరణచారణ చక్రవర్తి అన్న బిరుదు పొందినటువంటి ఆ శ్రీయపతితో ఉన్నటువంటి ఆ అమ్మవారు పద్మావతీ దేవిని కూడా ఇప్పుడు మూల మంత్రంతో అమ్మవారిని కూడా స్తోత్రం చేద్దాం. ఓం శ్రీ పద్మావత్యై నమః. ఓం శ్రీ పద్మావత్యై నమః. ఓం శ్రీ పద్మావత్యై నమః. ఓం వెంకటేశాయ నమః. నిరంతరం ధ్యానం చేద్దాం. విజయంతో ఈ రోజును గడుపుదాం. ఆనందంతో మనం మాత్రమే కాకుండా జనులందరికీ కూడా ఆనందం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పూజకు వేళాయే వీక్షకులకు, ఈ కార్యక్రమ ప్రేక్షకులకు ఆ దేవదేవుని ఆశీస్సులతో పాటు నేటి అధిదేవత ఆశీస్సులు కూడా సంపూర్ణంగా లభించాలని ఆశిస్తున్నాం. రేపు మరో అధిదేవతతో మళ్ళీ కలుద్దాం. మనసారా పూజిద్దాం, మహదానందంగా జీవిద్దాం. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద.